హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక రొటీన్ బ్లాగ్ అనేది అయితే ఇంకా షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే గిన ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చుంటే గిన సో ప్లీజ్ ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. సో వ్లాగ్ వచ్చేసి మొన్న 30వ తారీఖు అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అనమాట. ఇక అక్షయ తృతీయ అంటే కూడా మనకు ఒక మంచి పండుగ పర్వదినం లాంటిదే కదండి. సో ఒక మంచి రోజులాగే మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాము. సో మంచిగా ఎవరికి వీలైనంతగా వాళ్ళు పూజ అది మంచిగా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం కదా కుదిరినంతలో. సో ఇంకా అట్లా నేను కూడా అక్షయ తృతీయ రోజు మంచిగా ఉదయాన్నే పూజ అది చేసుకుందామని చెప్పేసి కొంచెం చీకట్లోనే లేచినానమాట. ఒక 5:30కంతా లేచేసి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసినానమాట. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానం అది చేసుకొని వచ్చేసి ఇంకా గడపమాన్ గుడక అంతా చేసుకున్నానండి. సో గడపకి పసుపు అది పెట్టేసుకొని ఇంకా కుంకుమ బొట్లు ఇంకా బియ్య పిండితో ముగ్గు అది పెట్టుకొని ఇట్లా ఇంటి ముందర అయితే కనుక గుమ్మం ముందర ఇలా చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. సో ముగ్గు ఎట్లా ఉంది, మీకు అసలు కనిపిస్తుందా? కామెంట్ చేయండి, ఎట్లుంది, కనిపిస్తుందా లేదా అనేది. సింపుల్గా చిన్న ముగ్గే పెట్టుకున్నాను. మేము ఇంటి ముందర గడప ముందర ఇది సోఫాలు ఏంటంటే అవి ఏమంటారు టైల్స్ అండి. ఇవి ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసి కొంచెం వైట్ కలర్ వేయించుకోవడంతో ముగ్గు పిండితో ముగ్గు వేసినా అసలు కనిపించట్లే. ఇంకా దానిపైన చాక్ పీస్తో వేసినా గీసినా కూడా అసలు కనిపించదు టైల్స్ మీద. ఇంకేం చేస్తాము, అట్లనే వేసుకుంటున్నా. నాకు ముగ్గు అంటే కొంచెం ఇష్టం అండి. ఇంటి ముందర ఖచ్చితంగా ముగ్గు అనేది ఉండాలి. ఇంకా అసలుకి మంచి రోజులలో శుక్రవారాలు, సోమవారాలు, పండుగలు అట్లాంటప్పుడు మాత్రం కంపల్సరీ వేసుకుంటాను. ఆల్మోస్ట్ ఎవరు తొక్కరు అనుకోండి, పిల్లలు కానీ మా వారు కానీ ముగ్గు అనేది. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం చెక్కు చెదరకుండా బాగానే ఉంటుందన్నమాట. కనిపించినా కనిపించకపోయినా ఇంట్లో వాళ్ళు అయితే కనుక నడిచేటప్పుడు చూసుకొని తిరుగుతారు. సో ఇంకా అది ముగ్గు అయితే అట్లా వేసుకున్నా. సో దానికి కూడా ఏదైనా కొంచెం ప్లాన్ చేసుకోవాలి, మ్యాట్ లాంటిది ఏదైనా వేసుకోవాలని చూస్తున్నాను అనమాట. బయట ముగ్గు పెట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా, కనిపిస్తుంది గుమ్మం బయట. సో ఈ ఫ్లోరింగ్ మీద అయితే కనిపించట్లేదు. సో ఇంకా అది ముగ్గు అయితే అట్లా పెట్టేసుకున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా దేవుడి దగ్గరికి నైవేద్యంగా కొంచెం బెల్లం పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా బియ్యము, పెసరపప్పు, కందిపప్పు ఈ మూడు అయితే కనుక కలిపి నానబెట్టేసాను అనమాట. ఇంకా నేను పూజ పని అది చూసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా వారు కూడా రెడీ అయ్యి ఆయన అయితే వెళ్ళిపోతున్నారండి. పొద్దున్నే ఆయనకు వచ్చేసి అక్షయ తృతీయ రోజు కొంచెం ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఫంక్షన్లు అయితే గిన. సో ఇంకా అట్లా మా వారికి కూడా ప్రోగ్రామ్ అయితే ఉంది, ఒక పెళ్ళి. సో ఇంకా దానికైతే కనుక ఆయన వెళ్ళిపోతున్నారు ఉదయాన్నే. ఇంకా నేను ఇక్కడ పొంగల్ అయితే కనుక పెట్టేశాను పొయ్యి మీద, ఉడికింది చూడండి. పెసరపప్పు, కందిపప్పు కూడా రెండు కలిపి బెల్లం పొంగల్ చేస్తే గిన బాగుంటుందండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంకా మనం పెసరపప్పు అనేది సపరేట్గా మళ్ళీ దేవుడికి నానబెట్టి పెట్టాల్సిన అవసరం లేకుండా నేను ఇట్లా పొంగల్ చేసేటప్పుడు అయితే గిన పొంగల్లోనే కలిపేస్తాను. దాంతోపాటు కొన్ని కందిపప్పు కూడా వేస్తాను. ఒక 2 స్పూన్లమైన కందిపప్పు, ఒక గుప్పెడు పెసరపప్పు ఇంకా బియ్యంలో కలిపేసి చేసేస్తానమాట. సో బాగుంటుంది. మీరు ఎవరైనా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఓన్లీ ఉత్త బియ్యం రైస్ తోటి కాకుండా బెల్లం పొంగలి పరిమాణం అనేది ఇలా పెసరపప్పు, కందిపప్పు కలిపి మిక్స్ చేసి చూడండి. నైవేద్యం అయితే దేవుడి దగ్గరికి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పొంగలికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టున్నానండి. నేను పొంగల్ చేసే విధానం ఎట్లా చేస్తా ఏంటి అనేది నా స్టైల్లో నేను ఎలా చేసేది. సో ఆ వీడియో అయితే చూడండి. లేదంటే కనుక ఎవరైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను వీడియో అనేది. సో ఇంకా ఇక్కడైతే పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా మొత్తం తీసేసాను. ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఒక నిమ్మకాయ అంటే నిమ్మరసం ఉంటుంది కదా, సో నిమ్మరసంతో నిమ్మ తొక్కలతో ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా విమ్ లిక్విడ్, అలాగే వెండి విగ్రహాలు ఉన్నాయి కదా, సో లక్ష్మీదేవి విగ్రహము నా దగ్గర 2 ఉన్నాయండి, గణపతి విగ్రహము. సో ఇంకా వాటికైతే గిన మనం రూపేరి బాటిల్ ఉంటుంది కదా, సో అది వాడతాను. ఇంకా మొత్తం సామాన్లన్నీ కూడా పీతాంబరి పౌడర్ వేసి విమ్ లిక్విడ్ నిమ్మరసంతో కలిపి వాడతాను అనమాట. సో మొత్తం దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా పూజ దగ్గరికి అయితే నేను పటాలు అందుకు ఏం కడగలేదండి. ఓన్లీ దేవుడి సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా దేవుడి గుడి మొత్తం కూడా బాగా మంచిగా నీళ్ళతో బట్ట పిండేసి తడి బట్టతో అయితే మొత్తం గుడి మొత్తం తుడిచేసి ఇంకా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసాను. పటాలు ఎందుకు తుడిచలేదంటే ఆ రోజు నేను ముందు రోజే సోమవారం తుడుచున్నానండి. ఇంకా 2 రోజులకి ఏం తుడుస్తాము అని చెప్పేసి నేను సోమవారం సాయంకాలమే పటాలు అన్నీ కూడా తుడిచేసి పూజ చేసుకొని ఉంటే ఆ రోజు కడుక్కొని ఆల్రెడీ. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకా 2 రోజులకి పటాలన్నీ క్లీన్ చేయలేము కదా. ఇంకా మొత్తం దేవుడి సామాన్లు
సామాన్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను. సో ఇంకా పూలు చూడండి, చామంతులు గులాబీలు తీసుకొచ్చుకున్నాను బస్టాండ్ దగ్గరికి వెళ్ళి. సో ఇంకా ముందు రోజు నైట్ తెచ్చుకున్నాను అనమాట. ఈ పూలు అయితే భలే పిరం ఉన్నాయండి. పావు కిలో 100 రూపాయలు అయితే చెప్తున్నారు. ఎందుకన్నా అంత రేట్ అంటే గినక ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదమ్మా, ఇంకా ఈ 3 నెలలు ఎండాకాలం పూలు తక్కువ వస్తాయి రావడం అనేది, ఇంకా రేట్లు అయితే ఇట్లనే ఉంటాయి, ఇంకా ఏం అడగకూడదు అని చెప్పి అంటున్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఈయన పావు కిలో తీసుకోలేదండి. ఇంకా పావు కిలోలో సగమే ఒక 50 రూపాయలకి అయితే పూలు అయితే అన్ని మిక్స్ చేసి పెట్టించుకున్నాను, గులాబీలు చామంతిలు. ఇంకా అలాగే కొంచెం మామిడి పండ్లు కూడా తీసుకున్నానండి. మామిడి పండ్లు కూడా అంతే రేటు ఉన్నాయండి, కిలో 100 రూపాయలు చెప్తున్నారండి. ఇంకా సరే అని చెప్పేసి నేను మామిడి పళ్ళు కూడా 1 కిలో అయితే తీసుకున్నానండి. మామిడి పండ్లు ఇదే ఫస్ట్ టైం అండి తీసుకోవడం ఈ సీజన్లోన. అక్షయ తృతీయ రోజు అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టిన తర్వాతే ఇంకా మనం కూడా తినొచ్చు అని చెప్పేసి అమ్మవారి కోసం అని చెప్పి తీసుకున్నాను. సో లక్ష్మీదేవికి ఇష్టం కదండి మామిడి పండ్లు కూడా, పండ్లల్లో మామిడి పండ్లు అంటే అమ్మవారికి ఇష్టం అంట. సో ఇంకా ఫస్ట్ అక్షయ తృతీయ రోజు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనం కూడా తినొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మామిడి పండ్లు అయితే గిన. సో ఇంకా పూజ అయితే ఇంకా ఇట్లా పూర్తి అయిపోయిందండి. సో ఉదయాన్నే పూజ అయితే కనుక నాకు 7-7:30 లోపు అంతా పూజ అయిపోయిందిలేండి. సో కొంచెం తొందరగానే చేసేసుకున్నాం. వీలైనంత వరకు ఉదయం పూటే పూజ చేసుకోవడానికైతే ట్రై చేస్తానండి. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే చేసుకుంటాను కూడా. ఇంకా వీలు పడినప్పుడు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు కొంచెం చేసుకునేంత ఓపిక లేనప్పుడు అయితే కనుక ఇంకా అప్పుడు సాయంకాలం పూట చేసుకుంటానన్నమాట. సో ఏదో ఒక పూట అయితే కంపల్సరీ పూజ అయితే చేసుకుంటానండి. సో ఇంకా ఇట్లా పూజ అయితే ఇంకా పూర్తి అయిపోయిందనమాట. ఇంకా అందులోనూ ఈరోజు కొంచెం పెళ్ళికి వెళ్ళే పని కూడా ఒకటి ఉందన్నమాట. ఇంకా పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఉదయాన్నే పూజ అయితే ఇంకా పూర్తి చేసేసుకున్నాను. సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళది బంధువులది పెళ్ళి ఉందన్నమాట. సో ఇంకా పెళ్ళికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా పెళ్ళికి వెళ్ళేలోపు పూజ అయితే పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఉదయాన్నే నేను చీకటితోనే లేచి పని అయితే పూర్తి చేసుకున్నాను అనమాట. 7:40 ఏమో అవుతుంది. సో ఇంకా 8 కూడా కాలే. పూజ అయితే సక్సెస్ఫుల్గా తొందరగానే పూర్తి చేసుకున్నాను. ఈరోజు అక్షయ తృతీయ కదా, కొంచెం సింపుల్గా అయినా కూడా పొద్దున్నే పూజ అయితే చేసుకున్నా. పొద్దున్నే ఎందుకు చేసినా అంటే కొంచెం పెళ్ళికి పోవాలి, ఈరోజు పెళ్ళి ఉందన్నమాట ఇక్కడ. పెళ్ళికి అయితే పోతున్నాం కాబట్టి పెళ్ళికి పోయే ముందే పూజ చేసేసుకొని పెళ్ళికి పోదామనేసి అనుకున్నాను అనమాట. మళ్ళీ లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా సో ఇప్పుడైతే ఇంకా రెడీ కావాలి, రెడీ అయ్యి పెళ్ళికి అయితే పోవాలి. ఇప్పుడు నీళ్ళకైతే మోటార్ వేసిన పైన ట్యాంక్కి నీళ్ళు పట్టుకోవడానికి. సో ఇంకా ట్యాంక్ నిండి తెగిన కిందికి వెళ్ళి మోటార్ బంద్ చేసి ఇంకా రెడీ కావాలి. కింద పెళ్ళికి వచ్చిన వాళ్ళు మా చెల్లెలు పిల్లలు ఇంకా మా అన్న అందుకున్నారనమాట, పిల్లలు అందుకున్నారు. సో వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈలోపు ట్యాంక్ నిండితే నేను కిందికి వెళ్ళి మోటార్ బంద్ చేసేసి ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పోయాలి. చెట్లు చూడండి, మందారం చెట్టు బాగానే వస్తుంది, పర్వాలేదు. కానీ కొంచెం ఎండలు కదా, 2 పూట్ల నీళ్ళు పోస్తున్నా కూడా వాడిపోతున్నట్లున్నాయి. ఈ ఎండలకి తలస్నానం చేసిన పొద్దున చీకట్లో చేసిన 5 గంటలకి అయినా ఇంకా తల ఆరలే, చెమటకి తడిగానే ఉందన్నమాట. సో కొంచెం బాగా గాలి లేదు, ఉక్కైతే ఒకటిస్తుంది అనమాట. సో ఇక్కడైతే పిల్లలంతా పడుకున్నారనమాట. రాత్రి మొత్తం అన్నీ కూడా అక్కడికి సర్ది పెట్టేసి పెళ్ళికి వెళ్ళే తలకి అన్నీ కూడా మనం ఎక్కడెక్కడ సర్దేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేదంటే ఎండకి ఎండిపోతాయి, నాకు ప్రశాంతత ఉండదన్నమాట ఎక్కడ పని అక్కడ వదిలేసిపోతే. సో అది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూడండి సో మొగ్గలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. మొగ్గలు బాగానే పుడుతున్నాయి కానీ చిన్నగానే వస్తున్నాయండి. లేకపోతే ఇది ముద్దమందారం అనమాట. ముద్దమందారం బాగా మన అరచేతిమైన పెద్దగా వెడల్పు వచ్చేటి పువ్వులు. సో ఇంకా ఏం చేస్తాం, ఎందుకో కానీ ఎండలకో ఏమో కొంచెం సరిగా రావట్లేదు. ఇది వచ్చేసి నల్లేరు కొమ్మ. చూడండి, నల్లేరు కొమ్మ పచ్చడి చేసుకుంటారు కదా. సో తులసి చెట్టు కూడా బాగా వచ్చింది నా దగ్గర. ఇంకా నేను ఇంట్లో తులసి మొక్క పెట్టుకోలేదు, కొత్తది తులసి కోట అనేది తెచ్చుకోవాలనుకుంటున్నా. తొట్టి కానీ అట్లా తెచ్చుకొని ఈ తులసి మొక్క ఒకటి నాటుకోవాలి. అప్పుడైతే ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లక్ష్మీ తులసిను కృష్ణ తులసి 2 ఉండే అనమాట. ఇప్పుడైతే ఒకటే అవుతుంది. సో పూలు అయితే ఇంక ఇట్లున్నాయి, కొంచెం నీళ్ళు అది పోయాలి. సో ఇంకా చెట్టుకు నీళ్ళు కూడా పోసేసాను. ఇంకా ఇది వచ్చేసి నాకు కొంచెం ఒక హెల్ప్ చేయండి అబ్బా. ఇక్కడ చెట్లకి మొగ్గలు అయితే పుడుతున్నాయి కానీ కొంచెం పూలు అయితే కనుక నిలబడట్లేదు, ఎందుకో ఏమో తెలియడం లేదు. చిన్న చెట్టు అవడంతోనో ఏమో కానీ ఆ మొగ్గ బరువు అనేది పట్టుకోలేకపోతుందో ఏమో కొమ్మ. మొగ్గలు అయితే పండు బారిపోయి రాలిపోతున్నాయి. నాకు కొంచెం ఏదైనా చెప్పండి అబ్బా, టిప్ లాంటిది ఏదైనా. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెట్లు ఎట్లా కేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను ఏదైనా కొంచెం మెడిసిన్ లాంటిది ఏదైనా వేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఇంట్లో ఉన్న మెడిసిన్స్ మనం వాడని
ఉంటాయి కదండి ట్యాబ్లెట్స్, అవైతే పొడి చేసి వేస్తూ ఉంటాను. అట్లనే ఉల్లిగడ్డ పొట్టు, కోడిగుడ్డు పెంకులు అవైతే కనుక వేసుకుంటూ ఉంటాను అనమాట. బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టేసి మొత్తం అవన్నీ కూడా పిండేసి మొత్తం ఒక నైట్ మొత్తం పెట్టేసి పోస్తూ ఉంటారు అట్లా నీళ్ళు కూడా. సో అవి చేసుకోవడం వల్ల కొంచెం బెటర్ అండి చెట్టు అయితే కనుక, లేకపోతే ఇంతకుముందు చాలా దారుణంగా ఉండిపోయింది అనమాట. సో అది ఇక ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తులసి చెట్టు అయితే లేదండి, ఇంకా తులసమ్మని అయితే పెట్టుకోలేదు. ఇంకా కొంచెం కొత్త కుంపటి కానీ తులసి కోట లాంటివి ఉంటాయి కదా, మనకు బయట గ్రానైట్వి పింగానివి అమ్ముతూ ఉంటారు కదా, సో అలాంటివి ఏమైనా తెచ్చి పెట్టుకుందామనే ప్లాన్ అయితే ఉందన్నమాట, ఐడియా. సో ఇంకా దానికోసం కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఇంకా తులసి మొక్కలు అయితే కూడా ఇప్పుడిప్పుడు కొంచెం బాగా వచ్చినాయండి, లేకపోతే ఫస్ట్ తులసి మొక్కలు కూడా లేకుండా ఉండే. ఇంకా ఆ చెట్లలో కొంచెం విత్తనాలు అవి పడడంతో ఇంతకుముందు అవి నీళ్లు పోస్తూ ఉంటే కొంచెం మొలకలు అవి పుట్టి బాగా తులసి మొక్కలు కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవే నాటుకోవాలి. ఇంకా తులసి కోట అయితే కనుక తెచ్చుకోవాలి కొత్తది. సో ఏది బాగుంటుంది కామెంట్ చేయండి. మామూలుగా రెగ్యులర్గా పెట్టుకునే తులసి కుంపటి అదేమంటారు పూల కుండీలు లాంటివి పెట్టుకుంటే బాగుంటుందా ఇంతకుముందు ఉన్న సిమెంట్ తోటి, లేదంటే పింగానివి కానీ ఈ గ్రానైట్వి చేసి అమ్ముతుంటారు కదా, సో కోట లాంటివి అవి తెచ్చుకుంటే బాగుంటుందా అనేది కొంచెం కామెంట్ చేయండి అబ్బా, ఏది బాగుంటుంది ఏంటనేది. సో ఇంకా ఇక్కడ పెళ్ళికి అయితే రెడీ అయ్యి వచ్చేసామండి. సో ఇంకా అందరూ ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రెడీ చేసి పెళ్ళికి అయితే పంపించేసామన్నమాట. సో అందరూ వెళ్ళిన తర్వాతే ఇంకా నేను నాని అయితే కనుక వచ్చేసాము. ఇంకా వీళ్ళు చూడండి మా చెల్లెలు పిల్లలు ఇద్దరు ఇంకా పెళ్ళికి అయితే కనుక ఇంట్లో ఉన్న స్పెట్స్ తీసుకొచ్చుకున్నారు వీళ్ళు. ఇంకా విచ్చలవిడిగా విరంగం చేస్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళు పెట్టుకుంది కాక నువ్వు కూడా పెట్టుకోమ్మా స్పెట్స్ అని చెప్పి నాకు ఇస్తే ఇంకా నేను పెట్టుకొని పిల్లలతో అట్లా సరదాగా వీడియో అయితే కనుక షూట్ చేసుకుంటున్నాము. వాళ్ళు నన్ను స్పెట్స్ అయితే పెట్టుకోమన్నారు కానీ వీడియో అస్సలు నన్ను తీస్తుంటే నన్ను కనిపించకుండా వాళ్ళే వీడియోలో కనిపించేదానికి అడ్డం అయితే వస్తూ ఉన్నారనమాట. సో అట్లుంటుంది మా పిల్లలతో, మామూలుగా ఉండదన్నమాట వ్యవహారం అనేది. ఇంకా పెళ్ళి అయితే కనుక మాకు బంధువులదేనండి, కొంచెం బాగా దగ్గర బంధువులదే అనమాట పెళ్ళి అయితే కనుక. సో ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ కాలేదు. మేము కరెక్ట్ టయానికి అయితే వెళ్ళాము పెళ్ళికి. మేము వెళ్ళిన తర్వాత పెళ్ళి అంతా కూడా అయిందనమాట. ఇంకా ఇక్కడ పెళ్ళి కూడా పంతులు గారు బాగా వివరంగా చెప్పి పెళ్ళి అయితే చేశారండి మైక్లోన. సో ప్రతి ఒక్క మంత్రానికి పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి ఇద్దరికి కూడా అర్థం చెప్తూ మంత్రాలకి పెళ్ళి అయితే జరిపించారు. వీళ్ళకే కాకుండా వీళ్ళ తల్లిదండ్రులకు కూడా అండి, అబ్బాయి తరపున తల్లిదండ్రులకు కానీ అమ్మాయి తరపున తల్లిదండ్రులకు కానీ కూడా చెప్పి మంచిగా ఎట్లుండాలి అమ్మాయి, ఏం కథ, అబ్బాయి ఎట్లా చూసుకోవాలి ఏమనేది కూడా బాగా వివరంగా చెప్పి అయితే బాగా నిదానంగా పెళ్ళి అయితే చేసినాడనమాట. ఆ పెళ్ళి జరిపించిన బాబనే అయితే కనుక పెద్ద ఏజ్ మనిషి ఏం కాదండి, కొంచెం చిన్న వయసు అబ్బాయి అనమాట. అట్లా అయినా కానీ చాలా వివరంగా పెళ్ళి అయితే జరిపించినారు. సో ఇంకా పెళ్ళి అది చూసుకొని ఇంకా భోజనాలు అవి చేసుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చేయమండి. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎండలో వేడికైతే తట్టుకోలేకపోయినామండి. చాలా అంటే చాలా వేడి ఉందన్నమాట బయట. అసలుకి ఆ పెళ్ళిలో అసలు భోజనాలు కూడా అన్నం కూడా పోలేదండి, నీళ్ళు మాత్రమే తాగినాం కడుపు నిండా. తాగుతుంటే పోతున్నాయి నీళ్ళు అయితే గిన. ఎండ వేడి గాలి, అసలుకి వేడికి గాలి లేదు బయట, అసలు చల్లగా లేదు, తట్టుకోలేక ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి పడదామా అనిపించింది ప్రాణానికి. సో ఈ ఎండాకాలం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్తే కనుక మనం తిండి తినమండి, ఓన్లీ ఉత్త నీళ్ళతోటే కడుపు నింపుకొని రావాల్సి వస్తుంది. తాగుతుంటే పోతున్నాయి కానీ దప్పి కారడం లేదు ఇంకా నీళ్ళు అయితే గిన. సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినామండి, ఏదో కొద్దిగా లైట్గా అట్లా తినేసి. ఇంకా నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడే కొన్ని సబ్జా గింజలు అయితే నానబెట్టుకొని వెళ్ళింటునండి. ఈ ఎండలకాలం మనకు వేడి నుంచి కొంచెం ఉపశమనమైనా కలిగిస్తాయన్నమాట సబ్జా సీడ్స్ అనేది. నేను ఇంట్లో రెగ్యులర్గా నానబెట్టి నీళ్ళల్లో అయితే వేసి ఇస్తూ ఉంటాను పిల్లలకి. ఇప్పుడు ఏం చేసినానంటే నానబెట్టిన సబ్జా గింజలన్నీ బాగా నానిపోయినాయి, వాటిని నేను కొంచెం తీసుకుపోయి అట్నే బాన్లో కలిపేసాను అనమాట. ఇంకా తాగేటప్పుడు అందరికీ వస్తాయని చెప్పేసి అయితే వేస్తున్నా. సో అదే ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా పెళ్ళిలో అయితే రిటర్న్ గిఫ్ట్ కింద ఈ ప్లేట్ అయితే ఇచ్చినారండి. ఇంకా ప్లేట్ అయితే బాగుంది, సో అదే మీకు చూపిస్తున్నా. ఎత్తి పెట్టుకునేలాగా స్టీల్ డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా వీళ్ళు కొంచెం డైలీ యూజ్ చేసుకునేలాగైతే ఇచ్చినారు. ఈ ప్లేట్ చూసినప్పుడల్లా మనం ఆ పెళ్ళికి వెళ్తే ఈ ప్లేట్ ఇచ్చినారనేది అయితే గుర్తొచ్చేలాగా ప్లేట్ అయితే బాగుంది. సో ఇదంటే అక్షయ తృతీయ రోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్